ఈ మోంతా తుఫాన్ తీరం దాటిందో అక్కడి నుంచి ప్రతినిధి మనోజ్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ మనోజ్, సో నర్సాపురం దగ్గర కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? పంట నష్టం తాలూకు ఎటువంటి అంచనా వేస్తున్నారు అధికారులు? సో నర్సాపురం దగ్గర తీరం దాటిన సందర్భంలో అక్కడ ఎటువంటి ఎఫెక్ట్ కనిపించింది మోంతా తుఫాన్ది? అధికారులు ఎంత నష్టం గురించి అంచనా వేస్తున్నారు? నిన్న తెల్లవారుజామున తీరం దాటిన ఈ మోంతా తుఫానికి సంబంధించి కోనసీమ జిల్లా అంతర్వేదిలో తీరం దాటింది. అయితే అక్కడ మాత్రం ఎఫెక్ట్ అనేది తక్కువగా కనిపిస్తున్నప్పటికీ ఇటు నర్సాపురం, పేరుపాలెం, పసలదేవి, చిన్నమైనవనలంక, పెదమైనవనలంక ప్రాంతాల్లో ఎఫెక్ట్ అనేది ఎక్కువగా చూపిస్తుంది. ముఖ్యంగా ఇటు సైడ్ అంతా కూడా ఆక్వా కల్చర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆక్వా కల్చర్కి సంబంధించి ప్రస్తుతం ఈ పట్టుబడులు పట్టే టైంలో ఈ తుఫానుకి సంబంధించి కొన్ని కాలువలు పొంగి పొరలడంతో పాటు సముద్రం వాటర్ కూడా దిశ మార్చుకుని ఇతర ప్రాంతాల నుంచి కాలువల్లో పొంగడంతో పాటు మొత్తం కూడా ఈ సముద్రపు వాటర్ ఒక్కసారిగా ఈ ఆక్వా చెరువులపై విరుచుకుపడింది. దీంతో రైతులంతా లబోదీపం అంటున్నారు. సరైన గిట్టుబాటు ధర రాక రైతులు చేసేదేమీ లేక మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఆ చెరువులు, ఈ ఆక్వా చెరువులతో పాటు సాధారణ కాలువలు కూడా కలిసిపోయిన పరిస్థితి. దీంతో రైతులు చేసేదేమీ లేక ఇక ఆక్వా చెరువులో ఉన్న రొయ్య ఎదిగినా ఎదగకపోయినా వారు పట్టుబడులు పట్టి ఈ విధంగా విక్రయిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఇప్పుడు కూడా గతంలో కూడా ఆక్వాకు గడ్డు కాలం నడుస్తుంది కాబట్టి మనం విజువల్స్లో చూడు ఆ వ్యక్తి ఎవరైతే తీసుకొస్తున్నారో అది సాధారణంగా ఒక గొట్టు, కానీ ఈ వర్షాలకు సముద్రపు నీటికి ఇతర కాలువలకు గండ్లు పడడంతో వాటర్ అంతా కూడా ఇలా ఆక్వా చెరువులపై విరుచుకుపడడంతో ఆ విధంగా వారు నదిలోంచి ఆ రొయ్యలు పట్టిన రొయ్యలను ఆ విధంగా తీసుకొస్తున్నారు. సాధారణ రోజుల్లో వారు గొట్ల మీద నుంచి తెచ్చుకునే పరిస్థితి నుంచి ఈ విధంగా వారు నీటిలోంచి ఈ విధంగా తెచ్చుకోవాల పరిస్థితి ఈ మోంతా తుఫాన్ కారణంగా ఈ విధంగా ఆక్వా చెరువుల్లో ఆక్వా రైతులను నిండా ముంచిందనే చెప్పాలి. మనం కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఆక్వా చెరువుల్లో పడవలు వేసుకుని తిరుగుతున్నారంటే ఈ ఎఫెక్ట్ ఎంత అనేది చెప్పొచ్చు. ముఖ్యంగా వరికి కూడా చాలా వరకు ఎఫెక్ట్ అనేది కనిపించింది. వరితో పాటు ఇటు అరటి, తమలపాకుతో పాటు ప్రస్తుతం ఈ ఆక్వా చెరువులకు కూడా పెద్ద ఎత్తున మోంతా తుఫాన్ చాలా ఎఫెక్ట్ అనేది చూపించింది. మనం కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వెళ్ళిన తర్వాత చూద్దాం. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు ఆక్వా చెరువుల్లో వారు పడవలు వేసుకుని తిరుగుతున్నారంటే ఈ ఎఫెక్ట్ ఏ విధంగా ఉందనేది చూడొచ్చు. ఆక్వా చెరువులు అన్నీ కూడా కలిసిపోయి ఆక్వా చెరువులు ఉన్న రొయ్యలు ఈ కాలువల్లోకి పక్కనున్న పంట కాలువల్లో పాటు చిన్న చిన్న చెరువుల్లోకి కూడా వెళ్ళిపోవడంతో మత్స్యకారులు ఈ విధంగా వారు వల వేసి వాటిని వేట మొదలుపెట్టిన పరిస్థితి కూడా నెలకొంది. పూర్తి స్థాయిలో పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు ఏలూరు జిల్లా, ఇటు కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది తీర ప్రాంతం అంతా కూడా చాలా ఎఫెక్ట్ అయిందనే చెప్పాలి. ఆ వ్యక్తి నడుస్తున్నది మనం విజువల్స్లో చూస్తున్న విధంగా ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి నడుస్తున్నది ఒక గట్టు. అది సాధారణ రోజుల్లో అతను గట్టు మీద నడుచుకుని వెళ్ళే రోజు నుంచి ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో అతను మోకాళ్ళ లోతు నీటిలో ఆ విధంగా నడుచుకుంటూ గట్టు ఎక్కుతున్నాడంటే మనం ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉందనేది ఇక చెప్పనక్కర్లేదు. మొత్తం కూడా సాధారణ కాలువలు, ఈ ఆక్వా చెరువులన్నీ కూడా మొత్తం ఏకమైపోయిన పరిస్థితి ఈ నర్సాపురం తీర ప్రాంతంలో చోటు చేసుకుంది. రొయ్య ఎదగకుండానే ఈ ఆక్వా రైతులందరూ కూడా పట్టుబడులు పట్టి ఈ విధంగా వారు విక్రయిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఆక్వా రైతు పూర్తిగా కుదేలైన పరిస్థితి కూడా నెలకొంది మనోజ్. అయితే ఈ పంట నష్టాలకు సంబంధించి ఇంకా అంచనాలు రాకపోయినప్పటికీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతి రైతును ఆదుకుంటామని చెప్పడంతో కాస్త వీరికి ఊరట లభించిందనే చెప్పాలి. అయితే నిజంగానే ప్రతి రైతుకు చివరి వరకు కూడా నష్టపరిహారం అందుతుందా లేకపోతే మాటలకే పరిమితమవుతుందా అనేది వేచి చూడాలి. పూర్తిగా రైతు కొన్ని ప్రాంతాల్లో ఇటు ఏదైతే వరి పంటకు సంబంధించి పూర్తిగా ఇంకొక నెల రోజు ఇంకొక 10-15 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఇలాంటి సమయంలో వరి పంట పొలాలు కూడా నేలవాలిన పరిస్థితి నెలకొంది. మనం చూడొచ్చు విజువల్స్లో ఒక ఆక్వా రైతు ఏ విధంగా చెరువులో అది గొట్టు, సాధారణంగా అది గొట్టు మనం చూడొచ్చు విజువల్స్లో క్లారిటీగా ఒక వ్యక్తి నడుచుకుంటూ. మనోజ్, మీరు చెప్తున్నట్టుగా ఆక్వా చెరువులకు సంబంధించి ఈ నీళ్లు అటు కాలువ నీళ్ళు అన్ని కలిసిపోయాయి. ఈ రొయ్యలు కానివ్వండి, చేపలు కానివ్వండి ఆ కాలువల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అందుకే వాళ్ళు ఆ రొయ్య ఎదగకపోయినా కూడా మళ్ళీ దాన్ని పడుతున్నారని చెప్తున్నారు. సో రైతులు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు? మరి అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రొయ్యల చెరువుల పరిస్థితి ఎలా ఉంటే చేపల చెరువుల పరిస్థితి ఎలా ఉంది? దానికి సంబంధించి మత్స్యకారులు ఎటువంటి ఆవేదన వెళ్ళగక్కుతున్నారు?
సాధారణంగా ఆక్వా రైతు గత కొన్ని నెలల నుంచి కుదేలవుతున్న పరిస్థితి. ఎందుకంటే గతంలోనే ట్రంప్ ఒక ట్యాక్స్ విధించడంతో అప్పుడు సరైన ధర లేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా ఆక్వా రైతు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు సీడ్ ధరతో పాటు ఫీడ్ ధరలు విపరీతంగా అవడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలు వస్తున్న సందర్భంలో రైతు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఆక్వా కల్చర్ అనేది ముగించేసిన పరిస్థితి. ఎందుకంటే సాదా రైతు ఒక ఆక్వా చెరువు వేయాలంటే భయపడుతున్న పరిస్థితి. గతంలో రొయ్యల చెరువు వేస్తే వారు చాలా డబ్బున్న వాళ్ళ లెక్కగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం రొయ్యల చెరువు వేయాలంటే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎవరో కానీ పెద్ద స్థాయిలో ఉన్నవారు కానీ ఆక్వా చెరువులు వేయట్లేదు. అయితే ఇప్పుడు ఈ రొయ్యలు చేపలన్నీ కూడా పక్కనున్న చెరువుల్లోకి వెళ్ళిపోవడంతో ఈ ఆక్వా రైతులు ఇంకేం చేసేది ఏమీ లేక పట్టుబడులు పడుతున్నారు. మనం చూసుకోవచ్చు. అదే కష్టం మీద చేసేది ఏమీ లేక ఈ విధంగా వారు ఆక్వాను ఇక మేము వద్దనుకుంటున్నాం అనే పరిస్థితి కూడా నెలకొంది. ఈ విధంగా వారు కొన్ని రొయ్య సైజు కూడా మనం చూసుకోవచ్చు. రొయ్య సైజు అసలు సాధారణంగా అయితే రొయ్య సైజు ఈ విధంగా పెరగాలి, ఆ విధంగా కాటాలో వేసిన విధంగా. కానీ మనం చూసుకోవచ్చు ఈ చిన్న సైజు వీరికి మనం చూడొచ్చు. ఈ చిన్న సైజుతో వీరికి వచ్చేది లాభం ఏది ఉండదు. సాధారణంగా ఆ స్థాయి రొయ్య అవి వస్తే ఆ స్థాయిలో పెద్దదైతేనే మాత్రం వీరికి గిట్టుబాటు ధర లభిస్తుంది. ఈ చిన్న సైజు రొయ్య వీరికి ఎటువంటి గిట్టుబాటు ధర లభించదు. కాబట్టి ప్రస్తుతం వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా రైతులు ఇప్పటికీ మోంతా తుఫాన్ నేపథ్యంలో మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా రైతులు చెప్తున్న పరిస్థితి. మాట్లాడగలిగితే వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి సార్. అది మీకు ఇప్పుడు ఇది నష్టమే కదా? ఎలా ఉంటే నష్టమండి. సైజు కూడా ఎదగలేదు. సైజు గురించి కదా, ములిగి వెళ్ళిపోయింది పెద్ద సరుకు. 12 కొంటలు 11 కొంటలు వెళ్ళిపోయింది. ఒక 5 టన్నుల చెరువుల్లోకి కాలంలోకి వెళ్ళిపోయింది. గతం నుంచి మీరు ఆక్వాకి సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడేమో ప్రకృతి వైపత్తు. ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం? మనకి ఏం కోరుకుంటున్నాం, మనకి కొద్దిగా ఇబ్బంది అయిందండి. కాలువ సముద్రం వచ్చేంత వల్ల ఇబ్బంది అయింది మనకి. అదండి. ఎంతవరకు నష్టం ఉండొచ్చు మీకు సంబంధించి? నాకు 50 లక్షలు సామాన్. 50 లక్షలు పోయినట్టండి. 13 కొంటండి. 13 కొంట వస్తే 950 రూపాయలు పడుతుంది నాకు రేటు. 6 టన్నుల సరుకు. నాకు అది మీరు వేసిన రొయ్య అంతా కూడా నదుల పాలైపోయింది. వెళ్ళిపోయింది. ఇంకా ఉన్నది చేసేది లేక ఇది పట్టుబడులు బట్టి అమ్మేస్తుంది. అంతే. ఇదిగోండి ఎంత ఉండో చూడండి. ఏమంటున్నారు వీళ్ళు కొనడానికి వచ్చిన వాళ్ళు? ఇంకా వాళ్ళు ఎంత అంటే అంతే కదా. ఇంకా అంతే అండి. అంటే ఎంత అంటే అంత కదండి. ఇంకా ఎంత ఉంటే అంత ఇంకా అలాగే ఇవ్వాలి తప్పనిసరిగా. మనకి ఏం చేసుకుంటాం తక్కువ సరుకు అండి. చూడొచ్చు మనం దాదాపు ఒక రైతు ఆవేదన ఏంటంటే ఒక్కసారిగా తుఫాన్ మీద పడడంతో రొయ్య అంతా కూడా కాలంలోకి వెళ్ళిపోయింది. నాకు 50 లక్షలు నష్టం, అపార నష్టం వచ్చిందంటూ కూడా రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆక్వా రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఏదేమో కూడా మోంతా తుఫాను తీరం దాటిన ఈ తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అయితే రైతులను ఆక్వా రైతులను నిండా ముంచిందని చెప్పాలి మనోజ్. రైట్, థ్యాంక్ యూ మనోజ్. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా ఇది సిచ్యువేషన్. అటు ఆక్వా రైతులు కానివ్వండి, ఆ తర్వాత ఒకవైపుగా వ్యవసాయ రైతులు కానివ్వండి, ఎటు చూసినా కూడా ఇబ్బందికర పరిస్థితి. ఇటు రొయ్యలు చేపలన్నీ కూడా కాలువల్లో పడిపోయి వెళ్ళిపోయాయి. చాలా తీవ్రమైన నష్టం వాటిల్లింది. మరోవైపుగా ఇటు వ్యవసాయ రైతులకేమో ఉద్యాన పంటలు మొత్తం కూడా పూర్తిగా నేల కొరిగిపోయాయి. పంట మొత్తం నాశనం అయిపోయింది. వరి, మొక్కజొన్న, అరటి, తమలపాకు పూర్తిగా కూడా ధ్వంసమైపోయింది. శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి సత్యనాయుడు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి సత్యనాయుడు దగ్గరికి వెళ్తాను. సత్యనాయుడు, సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? శ్రీకాకుళంలో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? రైట్, శ్రీకాకుళంలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే రకమైన సిచ్యువేషన్ నెలకొంది. శ్రీకాకుళంలో కూడా పెద్ద ఎత్తున అటు పంట నష్టం వాటిల్లింది. అటువైపు కూడా కొంత మోంతా తుఫాన్ ప్రభావం కనిపించింది. ఇప్పుడు కూడా ఇంకా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? శ్రీకాకుళం వ్యాప్తంగా ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? శ్రీకాకుళంలో ఉన్నటువంటి రైతులు లేకపోతే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇంకా అలర్ట్స్ ఉన్నాయా? మనం చూస్తే కనుక మోంతా తుఫాన్ తీరం దాటిన తర్వాత చిక్కోలు జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్ మాత్రం వెంటాడుతున్నాయి. నిన్న అంటే తీరం తాకేటప్పుడు కురిసినటువంటి ఎడతెరిపిన కురిసిన వర్షాల కారణంగా దేశవాళీ వరదలంతా కూడాను నదులు వచ్చి పడినాయి. మరోవైపు చూస్తే కనుక వంస్తారా, నాగావరి, బాహుదా ఈ 3 నదులు క్యాచ్మెంట్ ఏరియాలో ఒడిశా భూభాగంలో విస్తారంగా వర్షాలు పడడంతో అంటే వరద పోటు వచ్చి పడింది. ప్రస్తుతం నాగావళి నది మొదటి ప్రమాదం హెచ్చరిక మించి ప్రవహిస్తుంది. ఈ ఫ్లాష్ ఫ్లడ్ నిన్న వరకు మాత్రం నదిలో నీరు చాలా తక్కువ ఉండేది. కానీ ఒక్కసారిగా
కనీసం ఒక 10-12 గంటల్లోనే ఇంత వరద వచ్చింది. ఇది 48,000 క్యూసెక్లు వరద ప్రవాహం. ఇది మొదటి ప్రమాద హెచ్చరిక 40,000 క్యూసెక్లు. మరో చూస్తే కనుక ఈ తెల్లవారుజామున కూడా కుండపోతగా అంటే ఒక క్రౌడ్ బరస్ట్ వర్షాలు అనమాట. ఎక్కడికక్కడ వర్షాలు కొట్టడంతో మాత్రం దేశవాళీ రైతులందరూ కూడాను పొలాల్లో నీటికి దిగి విడిచిపెట్టడం. మరోవైపు చూస్తే వాగులు వంకలు పొంగి పడడం. ఈ నీరంతా కూడా నదుల్లో చేరుతుంది. మరోవైపు వంశధార కూడా అదే పరిస్థితి ఉంది. దానికి కూడా ఒడిశా నుండి హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే ఒడిశా ఇరిగేషన్ అధికారులు జారీ చేసిన నేపథ్యంలో కొట్టా బ్యారేజ్ వద్ద మాత్రం 3 సెంటీమీటర్లు 22 గేట్లు ఎత్తివేసి దిగువ నీరు విడిచిపెడతాం. మరోవైపు చూస్తే బాహుదర నదికి మాత్రం నదీ పరివాహక ప్రాంతంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా అక్కడ ఒరిస్సా భూభాగంలో ఉన్నటువంటి బగలట్టి డ్యామ్ గేట్ ఎత్తివేయడంతో మునుపెన్నడూ లేని విధంగా ఈ రోజు బాహుదా నదికి వరదలు రావడం, ఆ వరద కారణంగా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి జగన్నాథపురం కావచ్చు, అదేవిధంగా డొంకూరు ఈ ప్రాంతాలన్నీ కూడాను జల ఇబ్బందులు ఉన్నాయి. మరోవైపు చూస్తే కనుక నాగావళి నదికి సంబంధించినంత వరకు ఏవైతే వాగులు కనెక్టివిటీ ఉన్నాయో రేగిడి ఆమదారవల్ సమీపంలో మాత్రం వాగు పొంగిపొరలి గ్రామం అంతా కూడాను జల ఇబ్బందులు ఉంది. ఏదైతే నదీ పరివాహక ప్రాంతం ప్రజలు ఉన్నారో వారికి మాత్రం మళ్ళీ మోంతా తుఫాన్ రూపంలో మాత్రం పెనుముప్పు మాత్రం వెంటాడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. మోంతా తుఫాన్ తీరం దాటినా కూడాను ఎడతెరుపు లేకుండా వర్షాల కారణంగా ఈ రోజు నదులకు వరదపోటు వచ్చి పడింది. ఈ వరదపోటు కారణంగా వరి పొలాలన్నీ కూడాను నీట మునుగున్నాయి. వేలాది ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగిపోవడంతో రైతులు మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే అంతా కూడాను ఈనే దశలో ఉంది, పంట చేతికొస్తుంది అన్నటువంటి ఆశగా ఎదురు చూస్తున్న రైతులకు మాత్రం ఖరీఫ్ కాలంలో మాత్రం ఈ మోంతా తుఫాన్ రూపంలో తీవ్ర నష్టం వాటిల్లిందనడంలో ఎటువంటి ఆసక్తి లేదు. ప్రస్తుతం మాత్రం జిల్లా యంత్రాంగం జరిగినటువంటి నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనాలు రూపొందించాలని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు కూడాను ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వం వహిస్తున్నటువంటి చిక్కోలు జిల్లాలో రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు మాత్రం పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇచ్చేందుకు మాత్రం చర్యలు చేపట్టాలి. సుమారు 3,80,000 హెక్టార్లు ఈసారి ఖరీఫ్ లో వరిని సేద్యం చేశారు. మరోవైపు ఉద్యానం ప్రాంతంలో చూస్తే కనుక ఉద్యానవనానికి సంబంధించినటువంటి ములగ జీడి తోటలు ఉన్నాయి. అవి కూడాను ఈ రోజు పూర్తిగా అంటే ఈదురుగాలకు మాత్రం అవి కూడా నేలకొలే పరిస్థితి. ఈ పరిణామాలన్నీ కూడాను రైతులకు వచ్చినటువంటి కష్టాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కూడాను ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ రూపంలో వచ్చినటువంటి నష్టం మాత్రం అంచనాలకు మించి నష్టం జరిగిందన్నటువంటి ఒక పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం పంట చేలన్నీ కూడాను వరద నీటిలో ఉండడం, పలు చోట్ల వాగులు పొంగిపడడంతో రహదారులు తెగి ఈ రోజు మాత్రం అంటే రాకపోకలకు అంతరాయం కాదు. మరో చూస్తే నందిగా టెక్కల మండలంలో ఉన్నటువంటి ఏదైతే పెద్ద తామరాపల్లి ఉందో అక్కడ ఉన్న శివసాగరం సంబంధించినటువంటి సత్యనాయుడు. సో మొత్తంగా ఇది శ్రీకాకుళం